ఆహారం తీసుకోవట్లేదు, అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి అడిగాడు, నాన్నగారు ఏమైంది అని. చూచాయగా చెప్పాడు ఈ విషయాన్ని. మంత్రుల దగ్గర అడిగాడు మహానుభావుడు దేవవ్రతుడు. అడిగితే, మీ నాన్నగారికి ఈ వయస్సులో వివాహం మీదుగా మనసు మళ్ళింది, సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ దాశరాజు ఈ నియమం పెట్టాడు అన్నారు. అంటే దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, మీ కుమార్తె అయినటువంటి సత్యవతీదేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు. అడిగితే దాశరాజు అన్నాడు, తప్పకుండా చేస్తాను, నాకు అభ్యంతరం లేదు, కానీ నా కుమార్తెకి పుట్టేటటువంటి కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అన్నాడు. అంటే దేవవ్రతుడు అన్నాడు, తప్పకుండా వస్తుంది, ఎందుకంటే నాకు కదా రావాలి రాజ్యం, నేను రాజ్యాన్ని పరిత్యాగం చేసేస్తున్నాను, నేను తీసుకోను రాజ్యం. మా నాన్నగారి యొక్క కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు. దాశరాజు అన్నాడు, ఇక్కడ వరకు బాగుంది.